టిప్స్ అంటే ఏం లేదు. నేను పాప్కార్న్ ఎలా చెప్తానో మీకు చూపిస్తాను. అండ్ అలాగే తమ్ముడు కూడా ఆరెంజ్ జ్యూస్ కావాలంట. సో ఆరెంజ్ జ్యూస్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఈ జ్యూస్ తాగుతున్నాను కదండి, నేహాంతకు కూడా ఆరెంజ్ జ్యూస్ కావాలని. వచ్చాడంటే తమ్ముడు ఏదో ఒక అల్లరే సూపర్. ఇవి జ్యూస్ చేసుకుని కాదనుకుంటా, తింటే బాగుంటాయి. ఇదేమో జ్యూస్ అంటున్నాడు. ఇవి జ్యూస్ చేసుకుని ఆరెంజెస్ కాదు, చిన్నవి ఉంటాయి ఇంకా జ్యూస్ చేసుకుని. చిన్నడు ఇంకోదా షుగర్ షుగర్ అక్కడ తీయగా ఉంది. తీయగా ఉందా? చాలా తీయగా ఉంది అబ్బా. ఇంకో ఇది కూడా చేశాను మరి. ఇది అమ్మకి. అమ్మ పట్టుడా, అమ్మలు తెప్పించుకుంటుంది. అమ్మ తెప్పించుకుంటా. తాగపో మరి తిట్టేద్దాం, నా కాయలు వేస్ట్ చేస్తారు అంటది. జానిత నువ్వు ఏం చేసుకుంటావు? పాప్కార్న్. పాప్కార్న్ వేపుకుంటావా? ఓకే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పాప్కార్న్ వేపుకుంటున్నాము. ఇదిగోనండి వీళ్ళిద్దరు కూడా పాప్కార్న్ వేయించుకుంటున్నారండి. ఈ పాప్కార్న్ ఒక ప్యాకెట్ వచ్చేసి ఇక్కడ మనకి 10 రూపాయల 20 రూపాయల జాను? 10 రూపాయలు. ఇదే మాల్స్లో అయితే 350 రూపాయలండి. ఇంకా ఈ పిల్లలు అయితే ఇంకా థియేటర్లో కొనమని ఇంకా ఏడ్చేస్తారు కదండి, కొనాలి తప్పదు. ఎలా లేదు మరి పాప్కార్న్ ఏమో. ఇప్పుడు పేల్తే చూడండి. జాన్వితకి బాగోలేదండి పాపం, వామిటింగ్స్. ఈరోజు స్కూల్కి వెళ్ళా కదా జాను? ఓపెన్ చేసి పెడతాను. అప్పుడు పాప్కార్న్ పైకి కాదు, ఏది బయటకు వచ్చేస్తుంది. పాప్కార్న్ పైకి వచ్చి కిందకి వచ్చి మళ్ళీ కొంచెం చిన్న చేయలేత స్టవ్. పడిందా? పేల్ద మారిపోయిందంటే మనం కట్టేయడమే. కట్ అయితే చాలు, అయిపోయింది కట్టే. ఇంకా క్లాత్ ఇంకా కొన్ని రెండు చాలు. నాకు అయితే తీయడం రాదు, సో మమ్మీ తీస్తుంది. అదిగో పాప్కార్న్స్ అయితే ఫుల్గా అయిపోయినాయి. ఇదిగో ఈ పాప్కార్న్లో 2 ప్యాకెట్లు వేసిందండి జాన్విత, అంటే 20 రూపాయలు. ఇవి మాల్స్లో అయితే 350 రూపాయలండి బకెట్ వచ్చేసి. చిన్న బకెట్ ఉంటుంది, పెద్ద బకెట్ ఉంటుంది. పెద్ద బకెట్ అయితే 600, చిన్న బకెట్ అయితే 350. డ్రింక్ వచ్చేసండి 250. డ్రింక్ అండి 250 రూపాయలండి, కోక్ బాటిల్. ఇంట్లో ఫ్రై చేసుకుంటే అప్పుడే బాగుంటుంది. థియేటర్లో అయినా తినేస్తావు ఈ కొనమని జాను. గిన్నెలు వేసేనా? ఆఫ్ చేసేనా? ఇదండి వీడియో అయితేని మా జాన్విత చేసిన పాప్కార్న్ ఇలాగా వచ్చినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా షేర్ చేయండి. మీ పిల్లలకి ఇలాంటి పాప్కార్న్ ప్యాకెట్స్ మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి ఒక్కొక్కసారి ఎప్పుడన్నా చేసి పెట్టండి. అండ్ సమ్మర్లో జ్యూస్ తాగడం చాలా ఇంపార్టెంట్. అవి మన బాడీకి కూలింగ్ ఇస్తాయి, ఇంకా మనల్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.